రాజ్యం తెస్తా అని చెప్పినావు. నిర్బంధాలు ఆంక్షలు ఉండవని చెప్పినావు. ఎమర్జెన్సీ రోజులను తీసుకొని వచ్చినావు. ప్రజా పాలన వస్తుంది అని అన్నావు. ప్రజలు ఎక్కడనైనా నిరసనలు తెలుపుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పినావు. మమ్మల్ని కలవచ్చు, మా గేట్లు ఎప్పుడైనా తెరిచుంటాయి అని చెప్పినావు. తెలంగాణ మొత్తం నిరసనలతోటి అట్టుడుకుతుంటే మీ గేట్లు తెరిచింది లేదు, మీరు కలిసింది లేదు. ఎవరిని కలవాలో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. నిరుద్యోగుల మీద రాజకీయం చేసి మెగా డిఎస్సి వేస్తా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వాళ్లను నమ్మబలికి అధికారంలోకి వచ్చినాం. నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తా అన్నావు. భృతి ఇచ్చింది లేదు, డిఎస్సి వేసింది లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు సంటి పిల్లలను, ఆడవాళ్లను, మహిళలను నడి రోడ్ల మీద అర్ధరాత్రి ధర్నాలు చేసే ఉద్యోగాలు ఇచ్చినావు. 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చినావు. ఆ 6 గ్యారంటీలను అటకెక్కించి నువ్వు కొత్తగా తెలంగాణలో 6 గ్యారంటీలను తీసుకొచ్చినావు. నెంబర్ 1 గ్యారంటీ ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమ అరెస్టులు, కేసులు తీసుకొని వచ్చినావు. 2వ గ్యారంటీ పోలీసుల నిర్బంధాలను తీసుకొని వచ్చినావు. 3వ గ్యారంటీ రైతన్నల ఆత్మహత్యలను తీసుకొని వచ్చినావు. 4వ గ్యారంటీ నేతన్నల, ఆటో అన్నల ఆకలి చావులను తీసుకొని వచ్చినావు. 5వ గ్యారంటీ వారానికి ఒకసారి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ పర్యటనలకు పోవుడు గ్యారంటీని తీసుకొని వచ్చినావు. 6వ గ్యారంటీ తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతాలు పలుకుడు, ఫ్లెక్సీలు వెట్టుడు చేసుకొచ్చిన నువ్వు తీసుకొచ్చిన గ్యారంటీలు. ఇదిరా నువ్వు తెస్తా అన్న మార్పు, ఇదిరా ఇందిరమ్మ రాజ్యం. నువ్వు తెస్తున్న రాజ్యం ఏంటంటే పోలీసుల రాజ్యం, నిర్బంధ రాజ్యం తీసుకొచ్చినావు తెలంగాణలో. నీది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. నీకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నది. గుంపు మేస్త్రి ఖబర్దార్.